నమ్మకండి తండ్రి. ఇదిగోండి తండ్రి, మరొకసారి నీ జ్ఞానం నేర్చుకోవడానికి ఈ సాయంకాల సమయంలో నువ్వు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. సంవత్సరం అంతా కాచి కాపాడి ఇదిగోండి తండ్రి, నీ వాక్యంలో ఎదుగుదలని నువ్వు దయచేసిన ఆశీర్వాదాన్ని మేము ఎంతగానో దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. వాక్యంలో ఇంకా ఎదిగి నీవు అనుకున్నట్టుగా మేము జీవించాలని ఆశపడుతున్నాం తండ్రి. అట్టి విధంగా సహాయం అందించాలని కోరుకుంటూ ఈ చిన్ని ప్రార్థనని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఈరోజు నేను పెద్ద పాఠం చెప్పట్లేదు కానీ యోబు గ్రంథంలో ఒక 5 విషయాలు చెప్పాలనుకుంటున్నానండి. యోబు గ్రంథంలో 5 విషయాలు ఏంటంటే, ఫస్ట్ది యోబు గారి గురించి దేవుడు రాయిస్తూ ఒక విషయాన్ని నొక్కి రాయిస్తారు. అదేంటంటే, ఆయన ఇన్ని శ్రమలు అనుభవించినప్పుడు నోటి మాటతో ఆయన పాపం చేయలేదంట. ఎందుకని ఆ మాటను రాయించి ఉంటారు? ఇంకా మిగతావి కూడా చాలా పాపాలు ఉంటాయి కదా. ఇప్పుడు ఈయన ఆస్తి అంతా పోయింది, దొంగతనం కూడా చేయలేదు అని రాయించి ఉండొచ్చు కదా. అంటే నేనేమి అనుకుంటున్నానంటే, ఫస్ట్ అపవాది ఏం స్టార్ట్ చేసిందంటే, యోబుని ఒక నార్మల్ భక్తులు అనుకుని ఉంటే నార్మల్గా ఆస్తిని తీసింది. ఆస్తి తీయగానే చాలా మంది ఏమవుతారు, పక్కకి తప్పిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలా ఫస్ట్ ట్రయల్లో ఏమైంది, ఫెయిల్ అయిపోయింది. అంటే యోబు క్యారెక్టర్ కొంచెం స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి నేను ఇంకా కొంచెం ఎక్కువ వెళ్ళాలనుకుంది. ఈసారి ఏం చేసిందంటే కుమారుల్ని తీసేసింది. కుమారుల్ని తీసేసిన తర్వాత ఏమవ్వాలి, ఆల్మోస్ట్ ఇంకా బెండ్ అయిపోవాలి. అంటే అట్లీస్ట్ ఇప్పుడైనా పాపం చేయాలి. ఆస్తి పోయినప్పుడు దొంగతనం పాపం చేయొచ్చు, లేకపోతే ఇంకే వేరే బోల్డ్ పాపాలు ఉంటాయి. అవి ఏమైనా చేస్తారేమో ట్రై చేసింది, కానీ ఏం పని అవ్వలేదు. తర్వాత కుమారుల ద్వారా అంటే కుమారుని చంపేయడం ద్వారా ఏమైనా పాపం చేస్తాడేమో అని ట్రై చేసింది, అది కూడా కాలేదు. అంటే యోబు స్ట్రెంత్ పెరుగుతుంది. సో అపవాదికి ఏమర్థమైందంటే, యోబు అనేవాడు, దేవుడు చెప్పాడు చూసారా, భూమి మీద ఇటువంటి మనుషులు ఒక్కడనూ లేడంట. అంటే అలాంటి వాటిని పడేయడానికి అపవాది ఎన్నుకున్న మార్గం ఏంటంటే, వీడు నోటి మాటతోనైనా పాపం చేస్తాడు. ఇంకా ఏం చేయట్లేదు కదా, సో అట్లీస్ట్ అంటే నోటి మాటతోనైనా పాపం చేయించాలని ట్రై చేసింది. అంటే అంత టఫెస్ట్ క్యాండిడేట్ కి ఎలాంటి పరీక్ష పెట్టిందంటే, నోటితో పరీక్ష పెట్టింది అనమాట. అంటే నోరు అనేది మనం ఎంత జాగ్రత్తగా దాచుకుని మాటల్ని ఉపయోగించాలో సామెతల్లో ఒక మాట ఉంటుందండి, చూద్దాం. 13వ అధ్యాయం 3వ వచనంలో, సామెతలు 13వ అధ్యాయం 3వ వచనం. తన నోరు కాచుకున్నవాడు తన్ను కాపాడుకొనును, ఊరకొనక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. దీనిని బట్టి యోబు ఏం చేయలేదు, తనకి నాశనం తెచ్చుకోలే, తన నోటిని కాచుకున్నాడు కాబట్టి చరిత్రలో మిగిలిపోయాడు. అంటే అపవాది ఏమనుకుందంటే, ఫస్ట్ ఈజియెస్ట్ అనుకుంది, కానీ చాలా టఫ్ అనుకున్నప్పుడు ఎలాంటి పరీక్ష పెట్టిందంటే, నోటితో అయినా పాపం చేస్తాడేమో అని టెస్ట్ పెట్టింది. అంటే మనం కూడా భక్తిలో పెరుగుతున్న కొద్దీ ఒక లెవెల్లోకి వెళ్ళిన తర్వాత నువ్వు ఒక మంచి భక్తుడిగా ఉన్నప్పుడు నీకు వచ్చే పరీక్ష ఎక్కడి నుంచి రావచ్చు, నోటితో ఏమన్నా తప్పు చేస్తాడని అపవాది పరీక్షించి ఉండవచ్చు. సో అది ఒకటి. ఇంకా రెండో పాయింట్ ఏంటంటే, యోబు స్నేహితుల గురించి ఒకసారి ఆలోచిద్దాం. యోబు స్నేహితుల గురించి మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు మంచి వాళ్ళనా, మీ అభిప్రాయం చెడ్డ వాళ్ళనా? నార్మల్ గా జనరల్ గా ఆలోచించండి. అవునండి. ఇప్పుడు యోబుకి ఫ్రెండ్స్ అంటే వాళ్ళు కూడా భక్తి పరులు అయ్యి ఉంటారు, అంతే కదండి. ఇప్పుడు ఎలాంటి వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు? ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఉన్నారండి, వాళ్ళు కూడా దేవుడి గురించే మాట్లాడారు. మాటలన్నీ కూడా ఎలా ఉన్నాయి, మంచిగానే ఉన్నాయి. అంటే యోబు స్నేహితులు ఎలాంటి వాళ్ళంటే మంచి వాళ్ళే. అసలు ఒక ఫ్రెండ్ బాధల్లో ఉన్నప్పుడు చూడాలని రావడం అంటే ఎంత మంచి పని అది. సో అంటే దేవుడు కూడా ఏం చెప్పాడంటే, దుఃఖంలో ఉన్న వాళ్ళు వచ్చినప్పుడు పరామర్శించాలని చెప్తా ఉంటారు కదా. మనకి కొత్త నిబంధనలు కూడా అనేకమైన రెఫరెన్స్లు కనిపిస్తాయి. అంటే అలా పోల్చుకుంటే ఈ వీళ్ళు కూడా యోబుకి స్నేహితులు అంటేనే, యోబుకున్న క్వాలిటీస్ లో కొన్ని ఉంటేనే కదా యోబు ఇష్టపడి స్నేహితుడు అయ్యేది. సో అంటే అట్లీస్ట్ భక్తుల కేటగిరీలోనే, అంటే ఒక మంచి భక్తులు లేకపోతే దేవుని నమ్ముకున్న కేటగిరీలోనే వీళ్ళు కూడా ఉండొచ్చు. అలా మంచివారు. ఓకే, ఇంతకీ వాళ్ళు చెప్పిన మాటలు కరెక్టా రాంగా?
వాళ్ళు చెప్పిన మాటలన్నీ కరెక్టేనండి, కాకపోతే అవి యోబుకి వర్తించవంతే. వాళ్ళు చెప్పిన ప్రతి మాట కూడా మాక్సిమం ఏంటంటే ప్రతిదీ కరెక్టే. ఇప్పుడు ఒక సందర్భంలో బిల్దాద్ ఏమంటాడంటే, కుమారులు తప్పు చేశారేమో, కుమారులు తప్పు చేయటం వల్ల కుమారులందరినీ చంపేశాడు దేవుడు అని అంటారు. నిజమే కదండి. ఒకసారి మీరు ఏలీ సందర్భాన్ని గుర్తు చేసుకుంటే, సమూయేలు గ్రంథంలో ఏలీ సందర్భం గుర్తు చేసుకుంటే, కుమారులు పాపం చేస్తాడు, అందుకే దేవుడు ఏం చేస్తాడు, కుమారుల్ని చంపించేస్తాడు. సో అలాగే ఇక్కడ కూడా వీళ్ళు అనుకోవడంలో కూడా తప్పేమీ లేదు కదా. సో వీళ్ళు అనుకున్నవన్నీ కూడా ఎలాంటివి, కరెక్టే, వీళ్ళు చెప్పిన ప్రతి మాట కరెక్టే, కానీ యోబుకి అది వర్తించదు. కాకపోతే వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే, వీళ్ళు ఆలోచించకుండా యోబుకి దాన్ని కనెక్ట్ చేసేసారు. అంత జ్ఞానంగా వాళ్ళు చెప్పారు అంటే వాళ్ళు దేవుళ్ళలో బానే ఉన్నారు, కానీ ఎలాగా కనెక్ట్ అంటే ఆలోచించకుండా, కరెక్ట్ గా ఆలోచించకుండా ఏం చేశారంటే దాన్ని యోబుకి తీసుకొచ్చి కనెక్ట్ చేశారు. ఇకపోతే ఇంకొక ప్రశ్న ఏంటంటే, ఇక్కడ యోబు ఏమన్నా ఎక్కడన్నా కూడా దేవుని మీద అనుమానాన్ని, అంటే మనం యోబు గ్రంథం అంతా చదివాం కదా, ఎక్కడన్నా అనుమానం కాకపోయినా అట్లీస్ట్ ఆ సందేహంతో లేకపోతే కొంచెం ఒక 1% డౌట్ తో ఉన్న సందర్భాలు ఎక్కడైనా మనకు కనిపించాయంటే, మాక్సిమం ఎక్కడ కనిపించావు, కానీ కొన్ని అక్కడక్కడ కొన్ని చాలా తక్కువ పాయింట్స్ లో వీళ్ళ అడిగే కొద్దీ ఆయన మాటల్లో కొన్ని సార్లు మనకి ఏమనిపిస్తుందంటే, దేవుడే నన్ను హింసించేస్తున్నాడు అని అన్నట్టుగా కొన్ని మాటలు మనకి కనిపిస్తాయండి. ఒక్క మాట చూడగలిగితే 9వ అధ్యాయం, యోబు గ్రంథం 9వ అధ్యాయం 22వ వచనం అండి. ఏమి చేసినను ఒకటే, కావున యథార్థవంతులనేమి దుష్టులనేమి భేదము లేకుండా ఆయన అందరినీ నశింపజేయుచున్నాడు అని నేను వాదించుచున్నాను. యోబు ఏమంటున్నాడంటే, ఏం చేసినా ఒకటేనండి, మంచి చేసినా ఒకటే, చెడు చేసినా ఒకటే, యథార్థవంతులనేమి దుష్టులనేమి భేదం లేకుండా ఆయన అందరినీ నశింపజేయుచున్నాడు. అంటే ఈయన ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నాడు, దేవుడి మీద విశ్వాసం లేదని కాదు, కానీ ఇక్కడ ఆయనకున్న బాధలో వీళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడుతున్న మాటలకి ఏమయ్యాడంటే కొంచెం ఒక 0.1% ఏమైందంటే కొంచెం అలా టిల్ట్ అయినట్టుగా, అంటే దేవుడి మీద అవిశ్వాసం చూపించడానికి కొంచెం అటు పక్కగా టిల్ట్ అయినట్టుగా మనకు అనిపిస్తుంది. కానీ మళ్ళీ నెక్స్ట్ మాటల్లో విశ్వాసం కూడా కనిపిస్తుంది. అంటే వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ చెప్పి ఇదిగో నువ్వు ఇలా చేసావు అంటే, అప్పుడు దేవుని మీద మాట్లాడే మాటల్లో ఆయన ఏంటంటే పాపం చేసే అంత పెద్ద మాటలు కాకపోయినా అట్లీస్ట్ కొంచెం అవిశ్వాసంగా మాట్లాడాడేమో అని అనిపించే మాటలు కొన్ని కనిపిస్తాయి అన్నమాట. ఇంతకీ అసలు యోబు గ్రంథంలో ఎక్కువ పోర్షన్ ఏముంటుందండి? ఎక్కువ పోర్షన్ ఏముంటుంది? భక్తిహీనుల గురించి ఉంటుంది. వీళ్ళ సంభాషణ ఉంటుంది. ఎవరిదంటే స్నేహితులది, యోబుది సంభాషణ ఉంటుంది. ఈ సంభాషణ బట్టి మనం ఏమి నేర్చుకోవచ్చు? ఇంకా భక్తిహీనులు ఎలా ఉంటే ఇలా జరిగిద్ది. అసలు ఈ 30 అంటే 4వ అధ్యాయంలో ఎలీఫజ్ మాట్లాడటం స్టార్ట్ చేసిన కాడి నుంచి 32వ అధ్యాయం వరకు ఈ మాటలన్నీ కూడా వీళ్ళ ప్రత్యుత్తరం, వీళ్ళ లైక్ ఫ్రెండ్స్ మాట్లాడటం, దానికి యోబు ప్రత్యుత్తరం ఇవ్వటం, ఇవన్నిటిని మనం పరిశీలిస్తే ఇది లోకంలో జరుగుతున్న తీరుని మనకి ప్రతిబింబిస్తుందండి. ఈరోజు మనకి ఏ గొడవ చూసినా లేకపోతే ఎవరికి శ్రమ కలిగినా ఇలాంటి సందర్భంలోనే ఉంటాయండి. ఇలాంటి మాటల్ని వాళ్ళు తీసుకొచ్చి చెబుతారు. వాళ్ళకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియదు, దాన్ని వీళ్ళకి అన్వయించచ్చో లేదో తెలియదు, కానీ వాళ్ళకే సమస్తం తెలిసినట్టుగా ఏం చేస్తారంటే చెప్పేస్తూ ఉంటారు. వాళ్ళకి ఆదరణ కలిగించింది పోయి ఏం చేస్తారు, బాధనే కలిగిస్తారు. మన పక్కింటి వాళ్ళు కదా ఓదార్స్తాకు వచ్చారు అని మనం అనుకుంటాం, కానీ వాళ్ళు ఏం చేస్తారు, ఓదార్తూ దాంతో పాటు అసలైన చురకలు అంటించి మనమే ఏదో తప్పు చేసినట్టుగా అనే ప్రయత్నం చేస్తారండి. అంటే యోబు గ్రంథంలో నాకు అనిపించిన కొన్ని విషయాలు ఇవి. అంటే ఒకసారి ఫాస్ట్ గా చెప్పాల్సి వస్తే, ముందుగా ఈ నోటి మాటనే ఎందుకు టార్గెట్ చేసి ఆ మాటను ఎందుకు రాయబడిందంటే, అపవాది ఈ వ్యక్తి ఇదిగో ఇంత స్టాండర్డ్ లో, ఇంత భక్తులు ఇంత గ్రేట్ గా ఉన్నప్పుడు పెట్టిన పరీక్షే నోటితో యథార్థంగా ఉంటాడా లేదా అనే ఒక పరీక్షని
పెట్టినట్టుగా మనకు అర్థమైంది. ఇంకెందుకంటే ఆ స్థితిలో ఏమీ లేవండి యోబుకి. మొత్తం అరికాల నుంచి నడినెత్తి వరకు వచ్చేసినాయి. ఇంకా అన్ని పుండ్లు వచ్చేసినాయి. ఇంకా ఎదరికెళ్ళినప్పుడు మనం ఆయనకి పురుగులు కూడా ఉన్నాయి అని చూస్తాం. దుమ్ము పురుగులు దాని మీద ఉన్నాయని దేవుడు రాయించాడు. అంటే ఇంకా ఆ సందర్భంలో ఆయన వెళ్ళి దొంగతనం చేయలేడు, ఇంకేమీ చేయలేడు. చేయగలిగితే ఏంటంటే నోటి మాటతో పాపం చేయగలటం ఒక్కటే, కానీ అది చేయలేదండి. నోటి మాటతో పాపం చేయలేదు. అలాంటి పరీక్షలు ఏమయ్యాడంటే యోబు పాస్ అయ్యాడు. అట్లా ఒకటి. వీళ్ళ స్నేహితులు ఎలాంటి వాళ్ళంటే వాళ్ళు భక్తి పరులు. ఎందుకంటే యోబుకు స్నేహితులు, వాళ్ళు మాట్లాడిన మాటలు కూడా దుష్టులకి ఇలాంటి పరిస్థితి వస్తుందని చెప్తున్న తీరుని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే వాళ్ళు భక్తులే. కానీ వీళ్ళు చెప్పిందంతా వాస్తవం అంటే అంతా వాస్తవమే, కానీ అది యోబుకి కనెక్ట్ అవ్వకూడదు. అది యోబు సిచ్యువేషన్ లో ఆ కాంటెక్స్ట్ లో కరెక్ట్ కాదు. యోబుకి అది కరెక్ట్ కాదు, కానీ భక్తిహీనులు కంటెక్స్ట్ తీసుకుంటే భక్తిహీనులకు అలాగే జరుగుతుంది. సో వాళ్ళు చెప్పిన మాటలు కరెక్టే. ఇక్కడ యోబు ఎక్కడైనా అసహనాన్ని ప్రదర్శించాడంటే కొంచెం అక్కడక్కడ ఏంటంటే ఆయనకున్న బాధ రీత్యా, వాళ్ళు మాట్లాడుతున్న రీత్యా ఏంటంటే కొంత అసహనాన్ని అక్కడక్కడ వ్యక్తం చేసినట్టుగా, దేవుడు నన్ను హింసిస్తున్నాడు, ఇదిగో ఇంకా ఏం చేసినా ఇంతేనేమో పరిస్థితి అన్నట్టుగా కొన్ని చోట్ల మాట్లాడినట్టుగా మనకి అనిపిస్తుంది. ఇంతకీ ఇన్ని 32 అధ్యాయాల వరకు ఈ సంభాషణ స్నేహితులకి యోబుకి సంభాషణ రాయించాడు కదా దేవుడు. అసలు ఈ రాయించడానికి గల ఒక థీమ్ ఏంటంటే ఈ రోజు లోకంలో కూడా ఏంటంటే ఇదే జరుగుతుంది. ఎవరికన్నా కష్టం రాగానే ఏం జరుగుతుందంటే వీళ్ళ సంభాషణ ఎలా ఉందో అలాంటి సంభాషణ బయట కూడా జరిగింది. అంటే మనం తెలుసుకోవడానికి మాట. ఈ బైబిల్లో ఏదున్నా ఊరికే కథ కదండి. ఇప్పుడు తర్వాత రాబోయే తరాల వరకు కూడా సేమ్ ప్రతి పుస్తకం ప్రతి మాట కూడా ఉపయోగపడుతుంది. అలాగే యోబు గ్రంథం కూడా ఉపయోగపడింది. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, ఇదిగోండి తండ్రి, వాక్యం చెప్పడానికి మేము ప్రతి 6 నెలలకి కొన్ని పుస్తకాలను పెట్టి చదువుకుంటున్నాం తండ్రి. అలాగే యోబు గ్రంథంలో కూడా మీరు అనేక విషయాల్ని మీరు గుప్తపరిచారు. మేము కొన్ని విషయాలు అర్థం చేసుకున్నాం. ఇంకా అనేక విషయాలు ఉన్నాయి తండ్రి. మేము అన్నీ అర్థం చేసుకుని మీ జ్ఞానంలో ఎదగడానికి కావాల్సిన సహాయం అందించాలని కోరుకుంటూ ఈ చిన్ని ప్రార్థనని యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.